ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్లో ఏటీఎం సెంటర్ల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్లా ఒబైద్ అల్ కతీర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం వద్ద డబ్బు డిపాజిట్ చేసే వారిని టార్గెట్ చేసుకుని ఫోన్ పే ద్వారా డబ్బు పంపుతున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి నగదు తీసుకుని పరారయ్యేవారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 46,000 వరకు మోసం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుల నుంచి ఒక ఫోన్, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటనగా ఫిర్యాదుదారుడు అయినటువంటి అబ్దుల్ నాసర్ అనే వ్యక్తి 6వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకు యాక్సిస్ బ్యాంక్ యొక్క ఏటీఎంలో 10,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, నాకు డబ్బు అవసరం ఉన్నది, నువ్వు 10,000 రూపాయలు నాకు ఇస్తే నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం జరిగింది. అట్టి వ్యక్తి మాటలు నమ్మి అతను 10,000 రూపాయలు అతనికి ఇచ్చిన తర్వాత అతను ఫోన్పే ద్వారా ఇతనికి ఆన్లైన్లో 10,000 ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపించడం జరిగింది. కానీ తర్వాత చెక్ చేసుకుంటే అతనికి ఆ 10,000 రూపాయలు ఆన్లైన్లో డిపాజిట్ కాలేదు. తర్వాత అతని కోసం సెర్చ్ చేస్తే దొరకనందని ఆ పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇస్తే అటు యొక్క ఫిర్యాదుపై చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో ట్రైన్ నెంబర్ కేర్ 141/2026 అండర్ సెక్షన్ 303 సబ్ క్లాస్ 2 అండ్ 318 సబ్ క్లాస్ 4 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి అటు యొక్క కేసును ఇన్స్పెక్టర్ గోపి ఎస్ఐ కిరణ్ కుమార్కు అప్పచెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఇతర ఆధారాలను టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అటు వ్యక్తి పేరు అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరి అలియాస్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను తాను యొక్క చేసినటువంటి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతను ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడంటే, ఎవరైనా ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్ళినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి